ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త గురుమండలానికి, ఈ క్లాస్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 86వ రోజు క్లాస్ కు స్వాగతం. ఈరోజు మనం ముందుగా స్వాధ్యాయాన్ని మనకు అందిస్తున్న వారు క్రాంతి కుమార్ సార్ గారు. మన క్లాస్ లో సుపరిచితులు అనమాట. సారు సీనియర్ గవర్నమెంట్ మాస్టరు. సార్ ఇస్తున్నది మరణం ఇస్తున్న మహత్తర సందేశము అనే టాపిక్ ద్వారా మనకు క్లాస్కి వచ్చారండి. అందరూ కూడా క్లాప్స్ చేస్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. క్లాస్ తీసుకోవచ్చు. నమస్తే మేడం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహావతార్ వాయిస్ ఫౌండేషన్. వినపడట్లేదు, కొంచెం వాల్యూమ్ పెంచుకుంటారా? నా దాంట్లో అయితే ఫుల్ ఉంది, ఎందుకు వినపడట్లేదు అర్థం కావాలి. మేడం ఇప్పుడు వినిపిస్తుందా మేడం? మేడం గారు వినిపిస్తుందండి? మాకు అందరికి వినపడుతుంది సార్. ఓకే మేడం, బానే ఉంది సార్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లలితా మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈరోజు క్లాస్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క స్వాగతం మరియు ధన్యవాదాలు. ఈరోజు మనము మరణం ఇస్తున్న మహత్తర సందేశం ఓకే, ఈ యొక్క అంశం గురించి మాట్లాడుకుందాము. సో ముందుగా మనలో ఎవరికైనా సరే మరణము మనకి పలానా సమయానికి వస్తుంది అంటే నేను భయపడను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మేడం వినిపిస్తుందా అండి నా వాయిస్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. సో మీకు ఒక ప్రశ్న అండి, పలానా సమయానికి మనకు మరణం వస్తుందని తెలిసినప్పుడు మీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? మీరు ఏమి చేస్తారు? వినపడట్లా మేడం. వాల్యూమ్ పెంచుకోండి మీ ఫోన్ లో. వాల్యూమ్ అయితే ఉంది. మరణం వస్తుంది అని ముందుగా మీకు తెలిస్తే మీ రియాక్షన్ ఏంటి అని అడుగుతున్నారు సార్. మీరేం చేస్తారు? మీరు మాట్లాడితే వినిపిస్తా ఉంది, ఆ సార్ మాట్లాడేది వినిపించడం లేదు. వస్తుందండి, వాయిస్ బాగానే వస్తుంది. ఓకే ఓకే, సరే అండి. ఓకే మేడం, వేరే వాళ్ళకంతా అన్మ్యూట్ ఇచ్చేయండి, మ్యూట్ చేయండి మేడం. అందరూ మాట్లాడితే అక్కడ సార్ది తప్ప అందరిది మ్యూట్ చేయండి. సో మనకి ఎవరికన్నా మరణం వస్తుందని తెలిస్తే ఎక్కువ మంది మనలో భయపడిపోతాం. ఎందుకంటే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలా అని చెప్పి ప్రయత్నిస్తాము. లేదంటే నా కుటుంబం ఏమైపోతుందో అలాగా ఏదో ఒక మనకి భయాందోళనకి గురవుతూ ఉంటాము. ఇలాగే మనకి దీనికి సంబంధించి మహాభారతంలో ఆది పర్వంలో మనకి ఒక రాజు కథ ఉంది. ఆ రాజు పేరు పరీక్షిత్ మహారాజు. ఆ రాజు గురించి ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. ఆయన చాలా మంచి రాజు. ఆయన యాక్చువల్గా మంచిగా ధర్మం పాటిస్తాడు, వాళ్ళ దేశంలోని ప్రజల్ని చక్కగా చూసుకుంటాడు, పేదవాళ్ళని ఇంకా వికలాంగుల్ని వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ పోషణ ఈయన స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడు అనమాట. అలాంటి మహారాజుకి ఒక ముని కుమారుడి శాపం వల్ల విధివశాత్తు ఆయన శాపం పెడతాడు. ఒక ముని కుమారుడు ఆయన ఏం చెప్తా అంటే ఆ రాజుకి, నువ్వు ఖచ్చితంగా ఇప్పటి నుంచి మరొక 7 రోజుల్లో మరణిస్తావు అంటాడు అనమాట. అప్పుడు రాజుకు భయం వేస్తుంది. రాజుకు భయం వేసి సముద్రం మధ్యలో ఒక ఒంటి మేడ స్తంభం కట్టుకుంటాడు అనమాట. ఒక ఒంటి మేడ స్తంభం కట్టుకొని అక్కడే ఉండిపోతాడు. అంటే ఆయన అక్కడికి ఎందుకు పోతాడంటే ఈ 7 రోజుల్లో నాకు మరణం రాకుండా ఉండేందుకు ఆయన అక్కడ ఏర్పాట్లు చేసుకుంటారు అనమాట. అప్పుడు అక్కడ చేసుకొని ఆయన చుట్టూరా రకరకాల పండితుల్ని వాళ్ళని పెట్టుకుంటారు అనమాట. పెట్టుకొని వాళ్ళతో ఇట్లా తెలుసుకుంటూ ఉంటారు, నాకు మరణం వస్తుందా రాదా అట్లా అనుకుంటూ ఉంటారు అనమాట. మొత్తానికి 6 రోజులు పూర్తి అయిపోతాయి. ఇంకా 7వ రోజు ఆయనకి ఇంకా భయం ఎక్కువైపోతుంది. సరే, ఒక ధైర్యం కూడా ఉంటుంది, నేను ఇంకా ఇక్కడ ఒంటరిగా ఒక మేడ మీద ఉన్నాను, నన్ను ఏం చేస్తుందో నాకు మరణం రాదని చెప్పి 7వ రోజు చాలా ధైర్యంగా ఉంటాడు అనమాట. ఆ రోజు 7వ రోజు సాయంత్రం ఆ టైంలో
ఆ రాజు తినడానికి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క సహాయకులు పళ్ళు ఏదో తీసుకొస్తారన్నమాట. ఆ పండు ఒక పండు తినబోతూ ఉంటే ఆ పండులోంచి ఒక చిన్న కీటకం బయటకు వస్తుంది. యాక్చువల్గా అది ఒక విషసర్పం అనమాట. ఆ విషసర్పం బయటకు వచ్చి వెంటనే అది మహారాజుని ఈ యొక్క కంఠాన్ని చుట్టేసుకొని కాటు వేస్తుంది. రాజు ఏమంటే చనిపోతాడు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంది? మరణం అనేది సత్యం. దాన్ని మనము ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మనము ఆపేందుకు కుదరదు. ఇది నగ్న సత్యం అనమాట. ఇలాంటి కథ మరొకటి ఉంది, అది చెప్పిన తర్వాత నేను టాపిక్లోకి వెళ్తాను. ఇది వరాహ మిహిరుడు అని చెప్పి అతనికి సంబంధించిన కదా. గుప్తరాజులు మనకు ఐడియా ఉంటుంది. గుప్తరాజుల్లో రెండో చంద్రగుప్తుడు, అతని పేరు విక్రమాదిత్యుడు అనమాట. ఆయన యొక్క ఆస్థానంలో ఒక పండితుడు ఉండేవాడు అనమాట. ఆయన గొప్ప జ్యోతిష్యుడు అనమాట. ఆయన పేరు మిహిరుడు. ఆ మిహిరుడు ఏం చెప్తా అంటే, విక్రమాదిత్యుడికి ఒక కొడుకు ఉంటాడనమాట. కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టినప్పుడే ఈ మిహిరుడు అనే జ్యోతిష్యుడు ఆ కొడుకు యొక్క జాతకాన్ని చూసి, ఈ పిల్లవాడు 18వ ఏట రాగానే తప్పకుండా మరణిస్తాడు, అది కూడా ఒక వరాహం చేతిలో. అంటే వరాహం అంటే అడవి పంది, మనకు తెలిసే కదా, దాని చేతిలో మరణిస్తాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ మిహిరుడు చెప్తాడు అనమాట రాజుకి. రాజుకి చెప్పంగానే అప్పుడు ఆయన కొంచెం భయపడుతుంటారు అనమాట. సరేలే 18 సంవత్సరాలు కదా అని చెప్పి అట్లా ఆ పిల్లవాడిని బాగా పెంచుకుంటూ ఉంటారు. మొత్తానికి ఆ యొక్క రాకుమారుడు 18వ ఏట అడుగు పెడతాడు అనమాట. అడుగు పెట్టంగానే ఈ మిహిరుడు అని చెప్పాడు జ్యోతిష్యుడు, అతని యొక్క వ్యాఖ్యలు గుర్తు వస్తాయన్నమాట. మళ్ళీ ఆయన పిలిపించుకుంటారనమాట. పిలిపించుకుంటే ఆయన మళ్ళీ కూడా అదే చెప్తాడనమాట. ఖచ్చితంగా 18వ ఏట వరాహం చేతిలో ఇతను చనిపోతాడని చెప్తాడనమాట. సో అందుకోసము ఈ విక్రమాదిత్యుడు అయిన రాజు ఏమంటే వాళ్ళ రాకుమారుని పెట్టడానికి ఒక పెద్ద భవనం కట్టిస్తాడు. ఒక 7 అంతస్తుల భవనం కట్టిస్తాడు అనమాట. ఆ 7 అంతస్తుల భవనంలో చుట్టూరు చాలా సైనికులను పెట్టేస్తాడు, భద్రత పెట్టేస్తాడు. ఎటువంటి జంతువు రాకుండా, ఎవరు ప్రవేశించకుండా, సరేనా, ముఖ్యంగా జంతువులు రాకుండా చుట్టూరు చాలా మందిని సైనికులను పెడతాడు అనమాట. మొత్తానికి రాజు కూడా ఒక అంతస్తులో ఉంటాడు, రాకుమారుని పై అంతస్తులో పెట్టేసి ఉంటాడు అనమాట. ఇంకా ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజు ఏమంటే లాస్ట్ రోజు చెప్తారనమాట. మిహిరుడు వచ్చేసి ఇంకా ఈ రోజు ఈ రాజు చచ్చిపోతాడని చెప్తాడనమాట. రాకుమార్ చచ్చిపోతాడని చెప్తే ఆ రోజు రాజు ఇంకా భద్రత చాలా పెంచేస్తాడు, భద్రత పెంచేస్తాడు అనమాట. కరెక్ట్గా మిహిరుడు వచ్చి చెప్తాడు, ఈ రోజు సాయంత్రము 4 గంటలకి రాకుమారుడు చనిపోతాడని చెప్పి రాజుకి చెప్తాడు. రాజు మాత్రము ఎలా చనిపోతాడు, నా దగ్గర చాలా మంది సైనికులు పెట్టాను, ఇక్కడికి ఒక్క వరాహం కూడా రాదు, ఇక్కడికి ఒక్క జంతువు కూడా ఇక్కడికి ప్రవేశించలేదు, ఇక్కడికి రాజభవనంలోకి అని చెప్పి రాజు కూడా ధైర్యంగా ఉంటాడు అనమాట. మొత్తానికి సమయము 3:30 అవుతుంది. అప్పటికి రాజు బతికే ఉంటాడు. 3:40 అవుతుంది, రాకుమారుడు బతికే ఉంటాడు. 3:50 అవుతుంది, రాకుమారుడు బతికే ఉంటాడు. 4 గంటలకి కరెక్ట్గా రాజు చచ్చిపోతాడు. మరి ఏమైంది ఈ మధ్యలో ఏమైందంటే, కరెక్ట్గా 3:55 ఆ రాకుమారుడు అతను ఉన్న 7వ అంతస్తు నుంచి ఇంకా పైకి వెళ్తాడనమాట. పైకి వెళ్ళి అక్కడ చుట్టూరు చూస్తూ ఉంటాడనమాట, ఏదో సరదాగా ఉందామని చెప్పి. గుప్తుల యొక్క భవనాలు ఎలా ఉంటాయంటే, ఆ రాజుల యొక్క భవనాలు ప్రతి భవనం మీద ఒక వరాహం అనమాట, వాళ్ళ యొక్క రాజముద్రది ఆ వరాహం అని కట్టుంటారు అనమాట. ఆ వరాహాన్ని వాళ్ళ ప్రతి మేడ మీద అలా చెక్కి ఉంటారు, రాతితో ఒక వరాహాన్ని చెక్కించి ఉంటారు అనమాట. అలా చెక్కి ఉంటే కరెక్ట్గా ఆ సమయానికి ఏమవుతుందంటే, ఆ యొక్క భవనం మొత్తం కూలిపోతుంది. భవనం కూలిపోయేసి రాజు కూడా చనిపోతాడు అనమాట, ఆ రాకుమారుడు చనిపోతాడు అనమాట. సో ఇక్కడ కూడా మనకు అర్థమైంది అంటే, అతను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఆ మరణం అనేది ఇక్కడ అతనికి కూడా, ఆ రాకుమారునికి కూడా తప్పలేదు. ఆ రాజుగారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కుమారుని రక్షించుకోవడానికి, కానీ అతనికి మరణం కూడా వచ్చింది ఇక్కడ కూడా. సో మనము వాడుకలో మనము ఈ మృత్యువుని ఏమంటామంటే మృత్యుదేవత అని పిలుస్తూ ఉంటాం అనమాట. సరే, మృత్యుదేవత అన్నప్పుడు ఆమె దేవతగా అయినప్పుడు ఎవరన్నా మన దగ్గరికి ఒకరు వచ్చి, అయ్యా నేను మృత్యుదేవతకి ఒక పెద్ద హోమం చేశాను, ఒక పూజ చేశాను, ఇదిగో ప్రసాదం ఇస్తే మనం తీసుకుంటామా? తీసుకోం, భయపడిపోతాం. మృత్యుదేవతకి మనం ఆ ప్రసాదం తిన్నామంటే ఏమవుతుంది, ఆమె అనుగ్రహం కలిగింది అనుకోండి, మనకి త్వరగా మృత్యు వస్తుందని చెప్పి భయంతో మనము ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించడానికి కూడా మనము చాలా వెనకం చేస్తాం అనమాట. కానీ నిజానికి మృత్యువుకి మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు. ఎందుకంటే ఒక మనిషి తన చివరి దశలో తన అవసరాలు తాను తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మృత్యువు నిజంగా ఆ యొక్క జీవునికి ఎంతో అద్భుతమైన వరం అనమాట. ఎందుకంటే అతను తన అవసరాలు కూడా తీర్చుకోలేక ఒక మంచాన్ని పడిపోయి ఉన్నప్పుడు ఆ యొక్క సమయంలో మృత్యువు మనల్ని ఏం చేస్తుందంటే, నిన్ను ఆ యొక్క దేహం నుంచి ఇంకొక దేహంలోకి నిన్ను మారుస్తుంది అనమాట. అందుకోసము ఇంకొక శరీరం ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ఆబ్వియస్గా ఈ యొక్క శరీరాన్ని మనము విడిచిపెట్టాలన్నమాట. ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనము ఇంకొక శరీరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది అనమాట.
అలాగా మనకి మృత్యుదేవతని మనము చూసి మనము భయపడకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము భయపడకూడదు. అలాగా మనం ఇంకా ఈ మృత్యుంజయ మహామంత్రం గురించి కూడా వినుంటాం, చాలాసార్లు మనము వినే ఉండొచ్చు. మృత్యుంజయ మహామంత్రాన్ని మనము జపిస్తున్నాము లేదా మనము దాన్ని మనము స్మరణ చేస్తున్నామంటే దాని అర్థం ఏంది? అక్కడ మనకి మృత్యువు రాకుండా ఉండమని కాదు. నాయనా తండ్రి, నాకు మృత్యువు ఎలా ఉండాలి అంటే, ఇది ఒక దోసపండు ఉంటుంది కదా, దోసపండు అది బాగా పండిపోయినాక ఆ తీగ నుంచి చాలా సున్నితంగా విడిపోతుంది. ఆ యొక్క ముచ్చిక భాగం నుంచి సున్నితంగా విడిపోతుంది ఆ దోసపండు అనమాట. అంటే నేను కూడా నా జీవితంలో చివరి దశలో ఆ దోసపండు ముచ్చిక నుంచి ఎలాగైతే వేరుపడిందో, ఎలాంటి కష్టం లేకుండా, అలాగా నా శరీరాన్ని విడిచిపెట్టాలి కాక అని చెప్పి ఆ యొక్క సృష్టికర్తని మనము కోరుకోవడంలోనే ఈ మహామృత్యుంజయ మంత్రంలో ఉన్న పరమార్థం అనమాట. అంతేకాక మనం వాడుక భాషలో ఒక పెద్దవాళ్ళని ఏమంటారంటే, ముసలి వాళ్ళు అయిపోయినాక ఇతను పండిపోయారంటాయన్నమాట. పండిపోయారంటే అక్కడ అర్థం ఏంటంటే, ఒక చెట్టుకి మనకి ఒక పిండి ఉన్నప్పుడు ఆ చెట్టు నుంచి ఆ పిండి రాలదు. ఒక కాయగా మారినాక కూడా అది ఆ యొక్క కాండానికి, ఆ యొక్క కొమ్మకి అతుక్కొనే ఉంటుంది. అదే పొండు అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది అక్కడి నుంచి పడి కింద పడిపోతుంది అనమాట. పొండు అనేది చెట్టు నుంచి విడిపోతుంది అనమాట. అలాగే ఎప్పుడు కూడా పొండు దానంతటా అది విడిపోతుంది, అంతేగాని చెట్టు విడిచిపెట్టదు అనమాట. మనం కూడా జీవుడు కూడా మన శరీరం నుంచి మన యొక్క ఆత్మ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా ఉండాలి. ఎలా ఉండాలంటే, గొంగళ పురుగు తన యొక్క శరీరాన్ని ఎలా మార్చుకుంటుందో, చెట్టు మీద నుంచి ఒక ఆకు మీద ఇంకో ఆకు మీదకి వెళ్ళేటప్పుడు శరీరాన్ని ఎలా మార్చుకుంటుందో, అంత తేలిగ్గా మన యొక్క జీవాత్మని ఈ శరీరం నుంచి విడిచిపెట్టి మరొక శరీరంలోకి పోయేదానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. అంతేకాని మనము ఈ మృత్యువుని చూసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు అనమాట. అంతే. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే, మనము అవసాన దశలో ఉన్నప్పుడు మృత్యువుకి భయపడకూడదు. అలాగే మనము గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు లేదా ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు అకాల మృత్యువు రాకూడదు అని కోరుకోవడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి, బాల్య వయసులో ఉన్న వాళ్ళకి కానీ, గృహస్థుడికి కానీ ఎన్నో చేయాల్సినవి చాలా ఉంటాయన్నమాట. అలాంటి సమయాల్లో మనము దేవుణ్ణి కోరుకోవడంలో నాకు అకాల మృత్యు రాకుండా ఉండకూడదు అనే దాంట్లో ఎలాంటి తప్పు కూడా లేదు. అంతేగాని మనకు ఒక వయసు వచ్చేసినాక, అవసాన దశకు చేరుకున్నాక, అప్పుడు మాత్రము మనము మరణానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు. ఇంకా మనకి సనాతన ధర్మంలో ఈ పునర్జన్మ గురించి కూడా మనకి చెప్పబడింది అనమాట. పునర్జన్మ గురించి అంటే మనకు ఉన్నది తెలిసింది ఏంటంటే, ఎక్కువగా మనం ఈ జన్మలో మనుష్య జన్మ ఎత్తాము, మనం ఎక్కడైతే చేసుకుంటే మళ్ళీ మనకి ఇంకా జన్మ ఉండదు, లేదంటే నేను ఎక్కడేమో తప్పు చేస్తే మళ్ళీ ఏ పిల్లి కుక్క కానీ పుడతాను, ఇలా మనకు తెలిసినట్టు మనం అనుకుంటూ ఉంటాము. కానీ నిజానికి పునర్జన్మ అనేది ఎవరి చేతిలో ఉండదు. పునర్జన్మ ఎలా ఉంటుంది అంటే, నువ్వు చేసి ఈ జన్మలో నువ్వు ఏమైతే పని చేస్తావో, నువ్వు దేని మీద అయితే ఎక్కువగా మక్కువ చూపిస్తావో, అదే నీ మనస్సులో నీకు రంజింపబడేసి వచ్చే జన్మలో, అంటే మరో జన్మలో, ఈ జన్మ విడిచిపెట్టంగానే వచ్చే జన్మలో నువ్వు ఆ మాదిరిగా పుడతావు. అంతేగాని పునర్జన్మ అనేది నీ చేతిలో నువ్వు సృష్టించుకున్నది కాదు. అది నీ చేతిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ బతుకుతారు, కానీ బ్రతకడం గొప్ప కాదు, చనిపోవడం అనేది చాలా చాలా గొప్ప. ఎలా అంటారా? ఇప్పుడు బ్రతకాలంటే మనకి ఏం వేస్తాయి? మామూలుగా మనకి ఉన్నటి ఆకలి, దాహము, జీర్ణము. ఆకలి వేసినప్పుడు ఏదో మనం కుడితి నీళ్ళు తాగేసినా కానీ అది జీర్ణం అయిపోయింది అనుకోండి, మనం సంతోషంగానే బతకవచ్చు. దాహం వేసినప్పుడు ఏదో మనకు దొరికిన నీరు తాగినా కానీ అది జీర్ణం అయిపోయింది అనుకోండి, మనము బతకవచ్చు. అంతేగాని చనిపోవాలనుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు మనము ఒక పెద్దవాళ్ళు అయిపోయినాక వాళ్ళు మంచాన పడ్డప్పుడు వాళ్ళు అనుభవించే బాధ అట్లా ఇట్లా ఉండదు. కనీసం వాళ్ళు మలమూత్రాలు కూడా వాళ్ళు అక్కడే చేయాల్సి వస్తుంది అనమాట. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వెళ్ళేదానికి సంకోచిస్తూ ఉంటారు. పని వాళ్ళు కూడా వాళ్ళకి ఎలాంటి సహాయం చేసేదానికి కూడా నిరాకరిస్తూ ఉంటారు. ఇంకా అలాంటి సమయంలో ఇంకా ఆ శరీరంలోంచి అక్కడ ఉన్న ఆ మలమూత్రాలు, అక్కడ ఫామ్ అయిన పురుగులు, అవన్నీ మనల్ని కుడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఎంత బాధ అనిపిస్తుంటుంది. అలాంటి బాధ భరించేదానికన్నా జీవుడు ఆ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం మనకి ఈ ఒక్క మృత్యువే మనకి ఇస్తుంది. సో అందుకోసం మనం ప్రతి ఒక్కరూ మృత్యువు గురించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము భయపడకూడదు. ఆ సమయంలో మనకి జీవుడు కనిపిస్తుంది, ఓహో నేను ఇన్ని పాపాలు చేశాను కాబట్టే కదా నేను ఇలా ఇప్పుడు ఉంటున్నాను అని చెప్పి అప్పుడు అలా అనిపించి అతను ఎంతో దుఃఖిస్తాడు అనమాట. అదే నువ్వు సరిగా చేసిండేవనుకో నీకు ఆ యొక్క అవసరం రాదు. మనము అందుకే మన
గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నప్పుడే మనం సరిగా చేసుకోవాలి. చక్కగా ధర్మాన్ని పాటించుకోవడము, వీలైతే నలుగురు సహాయం చేయడము, మంచి పనులు చేయడము, ఇలా మనసు లగ్నమైనప్పుడు మనకి అవసాన దశలో అంటే చివరి దశలో మనకి ఇలాంటి కష్టాలు రాకుండా, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ దోసకుండు ముచ్చిక నుంచి ఎలాగైతే విడిపోతుందో మనం కూడా మన యొక్క ఆత్మని మన శరీరం నుంచి అలాగా విడిచిపెట్టవచ్చు అనమాట. ఇంకొకటి, ఇప్పుడు మీరే చూడండి, ఒక జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు అతను డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోవడం అనమాట. ఒక 11 రోజుల వరకు అతనికి అవకాశం ఉంటుంది. పైకి వెళ్ళంగానే అతను కింద ఉన్న అతని యొక్క దేహాన్ని చూసుకోవచ్చు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, అతను పైకి ఎవరో దూతలు వచ్చి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్లి పైన చూపిస్తారనమాట, నువ్వు చూడవయ్యా నీ యొక్క శరీరాన్ని అని చెప్పి. చనిపోయినప్పుడు ఏం చేస్తారు, మొదటి రోజు కుటుంబ సభ్యులు బంధువులు అంతా వచ్చి అక్కడ ఏడుస్తూ ఉంటారు. ఇక తర్వాత సాయంత్రం కల్లా తీసుకెళ్లి అంటే కర్మకాండ కాల్ చేస్తారు కదా, కాల్చేటప్పుడు అతను జీవుడు అనుకుంటాడు, ఓహో నా శరీరం ఇన్ని కాలిపోతుందా, దీనికోసమా నేను బతికున్నప్పుడు దీనికి ఫెరంబోలు రాసుకున్నాను, రకరకాల వస్త్రాలు ధరించాను, నగలు పెట్టుకున్నాను, ఇప్పుడు చూస్తే నా శరీరం ఇట్లా కాల్ చేస్తున్నారని చెప్పి ఆ యొక్క జీవుడు ఎంతో ఎంతో దుఃఖిస్తాడనమాట. అలా దుఃఖించేసి తర్వాత ఏమంటే, మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అవుతుంది, రెండో రోజు 3 రోజులు అయినాక ఆ పిల్లలకు కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కొంచెము బాధ తగ్గుతుందన్నమాట. అంతవరకు ఏదో కేవలము అన్నపానీయాలు లేకుండా స్వల్పమైన ఆహారం తీసుకుంటూ ఉన్న కుటుంబ సభ్యులు 4 రోజులకి ఉండలేక ఇంకా నాకు ఏదో ఒకటి చేసి పెట్టేవి అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతారనమాట. ఏదో తినాలనిపిస్తుంది వాళ్ళకి పాపం. మొత్తానికి అది చూసి ఆ పైన ఉన్న జీవుడు, వీడు కనీసం నాకు 4 రోజులు కూడా వీడు ఉండలేకపోయాను, చనిపోయిన బాధతో, వీడి కోసం నేను బతికి నా యొక్క జీవితాన్ని మొత్తం వాడికి దారపోసాను, వీటి కోసమా నేను బతికింది అని చెప్పి ఆ జీవుడు ఎంతో కుమిలిపోతాడు అనమాట. అలాగా 5-6 రోజులు అయిపోయినాక ఆ 11వ రోజు కర్మ జరుగుతుంది కదా, అది సంతర్పణ అంటారు. అది జరిగినప్పుడు ఇంకా ఆ రోజు కూడా ప్రశాంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, ఇంకా బాగా నాన్ వెజ్ తినేవాళ్ళైతే బాగా పెద్దగా వండుకొని తినేసేయడము. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మొత్తం మర్చిపోతారు. ఇంకా అంటే 11 రోజుల కల్లా మనం చనిపోయిన విషయము మన కుటుంబ సభ్యులకే గుర్తుపెట్టుకోరు. ఇంకా అక్కడి నుంచి వాడు కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, ఇంకా నీట్గా వాళ్ళ పనులకు వెళ్ళిపోవడము, వాళ్ళ జలసాలు, వాళ్ళు మళ్ళీ భోగాలు అనుభవించడము, అవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇలా చూసినప్పుడు ఆ జీవుడికి ఎంతో బాధ వేస్తుంది అనమాట. ఓ నేను వీళ్ళ కోసం ఇంత కష్టపడ్డానే, మరి నాకు వీళ్ళు ఏం చేశారని చెప్పి ఎంతో ఎంతో కుమిలిపోతారు. ఇవన్నీ అయిపోయినాక ఆ యొక్క వెళ్ళిపోయిన అతని యొక్క బీరువా ఓపెన్ చేసామంటే, ఆ బీరువాలో ఏమన్నా పెద్ద పెద్ద రసీదులు కనిపించాయి అనుకోండి, అంటే అతను ఏం చేశాడు, బాగా దాన ధర్మాలు చేశాడు అనమాట. అప్పుడు కూడా ఈ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, ఇతను నా కోసం ఏమి ఎత్తి పెట్టలేదే, అన్ని ఉన్నదంతా దారబోసినాడు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు అనమాట. అంటే చూడండి, మన కోసం ఏమి ఎత్తి పెట్టాలి ఒకరు, మనం ఇంకా ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి అనుకోవడమే తప్పించి, ఇలా మా వాళ్ళు ఇలా ఎందుకు చేశారు, ఇంత మంచి పని చేశారు కదా నా కోసం అని ఏ యొక్క పిల్లలు కూడా అనుకోరు అనమాట. ఇలాగా మనము మన కుటుంబము ఇట్లా బంధువులు చిక్కుపోయినప్పుడు తర్వాత ఇలా జరుగుతుంది. ఇలా జరిగిందా, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఇదేం కొత్త కాదు. కానీ దీనికోసమా మనం ఇక్కడ పాకులు ఆడుతూ ఉన్నాము అనేది మనము తప్పకుండా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా మనము ఇహపర సుఖాలకి మనం ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనము లోను కాకుండా, మనకు ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో, మనం వయసులో ఉన్నప్పుడే అప్పుడు ఈ భోగభాగ్యాలకి ఎక్కువ పోకుండా సనాతన ధర్మం వైపు ధర్మముగా ఉంటూ, ఆధ్యాత్మిక వైపు ప్రయాణిస్తూ, మనకు ఉన్నంతలో మనము వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఇలా మంచిగా జీవించినప్పుడు ఇక నీకు ఆ చింత అనేది ఉండదు. మనం మరణిస్తాము అనే చింత అనేది మనకి ఎలాగ ఉండదు. ఈ మరణం అనేది ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తాం అంతే. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఖచ్చితంగా మనము ఇంకొక శరీరంలోకి వెళ్ళాల్సిందే అనమాట. అది తప్పదు, అది అంతేగాని ఇంకా మనం ఎక్కడికో ఐక్యం అయిపోవడము అవన్నీ చాలా సమయాలు పట్టవచ్చు. అవన్నీ అది రావడానికి చాలా సమయం ఉంటుంది. అందుకే మనము ఉన్నంత కాలంలోనే, బతికి ఉన్నప్పుడే మనము ఏం చేశాము దాన్ని మనము సక్రమంగా నిర్వహించినప్పుడు, మనం యుక్త వయసులో ఉన్నప్పుడే మనం చక్కగా చేసినప్పుడు అదే మనకి చివరి దశలో ఎంతగానో ఉపయోగపడి, అదే మనకి నెక్స్ట్ మళ్ళీ పునర్జన్మ ఏమి ఇవ్వాలనేది కూడా డిసైడ్ చేస్తామన్నమాట. నువ్వు ఇప్పుడు బతికి ఉన్నప్పుడే మంచిగా నీకు ఆధ్యాత్మిక వైపు ఉంది, లేదంటే నువ్వు దాని మీద మక్కువ పెట్టుకున్నావు, నీకు అదే మైండ్లో ఉంటుంది. అదే మైండ్లో ఉండి తర్వాత జన్మలో కూడా నీకు అలాగే ఒక మంచి జీవితాన్ని నీకు లభిస్తూ ఉంటుంది అనమాట. అందుకే శంకరాచార్యులు వంటి మహానుభావుడు కూడా పునర్జన్మ గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు, పునర్జన్మ అనేది మన చేతుల్లో లేదు. కానీ మనం జాగరూకతతో ఉండి మన జీవితాన్ని మనం సక్రమంగా చూసుకున్నట్లయితే పునర్జన్మ గురించి మనము భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి శంకరాచార్యులు లాంటి వారు చెప్పారనమాట. అందుకే మనము దేని గురించి
తాపత్రయపడకూడదు. నాకు ఇది లేదు, అది లేదు, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని చెప్పి మనం ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాపత్రయపడకుండా మనకి జాగృతితో వ్యవహరిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ యొక్క దేహం మీద ఎలాంటి మనకు వ్యామోహం అనేది ఉండదు అనమాట. ఈ దేహంలో ఉన్నప్పుడు మనం అంతే, ఈ దేహం విడిచిపెట్టినప్పుడు అది నువ్వు కాదు, అది ఇంకొక దేహంలోకి వెళ్తాం అంతే. అది ఒక్కటే మనము గుర్తించుకోవాలి. దాన్ని గుర్తించినాడు మనకి ఎలాంటి మనకి అవసరము ఉండదు. ఇంకొకటి చెప్తాను, ఇంకొకటి 1,000,000 మంది వైద్యులు వచ్చినా కానీ మనకి మరణాన్ని అనేది ఆపలేదు. అది అందరికీ తెలిసిన సామెత అనమాట. ఎందుకంటే మరణం సంభవించాలి అని నీకు రాసి పెట్టినప్పుడు ఆ సమయానికి మరణం వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న 2 కథల్లో కూడా వాళ్ళు పెద్ద పెద్ద రాజులు, వాళ్ళు కూడా మనకి మరణాన్ని ఆపలేరు కదా. అలాంటప్పుడు ఈ వైద్య శాస్త్రము ఇది నేను ఏమీ చేయలేదనమాట. మరణము నీకు రావాలి అని రాసి పెట్టింటే నువ్వు ఖచ్చితంగా మరణిస్తావు. అలాగే నువ్వు బతకాలి అని రాసి పెట్టినప్పుడు కూడా నీకు ఇంకా బతికే ఉంటుంది. కొందరు మెట్టవేదంతా మాట్లాడతారు, నేను ఇప్పుడేమో తాగి చచ్చిపోతానని చెప్పి. అది చాలా మహాపాపం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. అంతే, అలాగా వితండవాదం కూడా చేయకూడదు అనమాట. మనకి ఎంతకాలం బతకాలి అనేది ఆ సృష్టికర్త మనం ముందుగానే రాసి పెట్టింది అనమాట. అంతకాలం నువ్వు ఖచ్చితంగా మనము ఇక్కడ బతకాల్సిందే అనమాట. అలాగే మనకి పునరపి మరణం, పునరపి జననం గురించి కూడా మనం వింటుంటాం అనమాట. ఎందుకంటే ఈ చావు పుట్టుక అనేది ఒక చక్రం లాంటిది. మనం పుడుతూ ఉంటాము, చనిపోతాము, మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాము. అలాగా ఈ చక్రం అనేది ఎప్పుడు మనకి తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే మనకి అన్ని జన్మల్లో మనకి మనిషి జన్మ లభించకపోవచ్చు. మనిషి జన్మలో లభించినప్పుడే దాన్ని మనము జాగృతితో వ్యవహరించి ధర్మం వైపు నడుస్తూ, ఆధ్యాత్మిక వైపు నడుస్తూ, ధ్యానం చేసుకుంటూ చక్కగా ఉన్నట్లయితే మనకి మరో జన్మంటూ లేకుండా మనకి ఆ యొక్క పరమాత్మలో మనము ఐక్యం అయిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి జీవికి, అది మనుషుడైనా సరే ఎవరైనా సరే, ప్రతి జీవికి మరణం అనేది తప్పదనమాట. మనకి భగవద్గీతలో కూడా ఏముంది, జాతస్య హి ధ్రువో మృత్యుః అంటే ఇది మనకు ఉంది కదా అక్కడ. అలాగే మరణం తర్వాత దుఃఖమేనా, శోకమేనా, లేక కన్నీరు కాచడమేనా అనేది కూడా మనం తెలుసుకోవాలా. ఎలాగో మనము మరణించక తప్పదు. ప్రతి జీవి ఏమవుతాడు, మరణిస్తాడు అనమాట. కాబట్టి నువ్వు బతికున్నాళ్ళు నీ యొక్క స్వీయ సుఖాల కోసం బతకకుండా నీ యొక్క సొంత లాభాన్ని కొంతైనా మానుకొని పొరుగు వారి కోసము సహాయపడడం అనేది తెలుసుకొని అలాగ బతికితే అది నిజమైన ఒక మనుష్య జన్మకి ఒక మంచిగా అర్థం ఉంటుంది అనమాట. అంతేగాని నేను ఆస్తులు కూడబెట్టుకోవాలి, స్వార్థ బుద్ధితో ఇతరులను బాధ పెట్టాలి, ఆ యొక్క వాళ్ళని బాధ పెట్టి నేను పైకి రావాలి అని ఇలాంటి పరిస్థితులు కూడా మనము అనుకోకూడదు అనమాట. ఇలా అనుకున్నప్పుడు ఇంకా ఖచ్చితంగా మళ్ళీ నీకు అదే నీ యొక్క మనసులో ఉండిపోయి తర్వాత జన్మలో కూడా నీకు అదే బుద్ధులు వస్తాయి. మళ్ళీ నువ్వు అక్కడ కూడా ఆ జన్మలో కూడా అదే రిపీట్ చేస్తున్నమాట. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ మరణం మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, నీ యొక్క బతుకుని సాధన చేసుకోమని చెప్పి ఈ మరణం మనకి ఒక హెచ్చరిక లాగా ఇస్తుంటుంది అనమాట. పుట్టలోని చెదులు పుట్టవా గిట్టవా అన్న వ్యాఖ్యలోని పరమార్థం మనం అర్థం చేసుకోవాలి. అనవసరపు అహాలు, అనవసరపు అసూయలు, అర్థం లేని ప్రేలాపనలు, కాలయాపనలు, ఇలాంటివన్నీ మానుకొని మనకి మృత్యువు ఏ క్షణంలోనైనా మనకి దగ్గరికి రావచ్చు అనుకుంటూ ఈ ఉన్న జీవితంలోనే, ఆ మృత్యువు మన దగ్గర దరిచేరే జీవితంలోనే మనము మన యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకోమని చెప్పేదే ఈ మరణం ఇస్తున్న సందేశము. ఇప్పుడు ఒక తేనె సీసా ఉందనుకోండి, ఆ తేనె సీసాలో ఒక చెంచా ఉంటుంది. నిజంగా ఆ చెంచాకి తేనె యొక్క మాధుర్యం తెలుసా? తెలియదు. అలాగే మన మనిషి జన్మ ఉన్నప్పుడు మనకి కూడా ఆ యొక్క మనుష్య జన్మ యొక్క మాధుర్యం మనకు తెలియకపోవచ్చు. కానీ దాన్ని గుర్తించి ఎవరైతే ఆ యొక్క జన్మని సార్థకం చేసుకుంటారో వాళ్ళే నిజంగా జీవితాన్ని ఆస్వాదించినట్టు. అంతేకాని మన బతుకుని మనము గందరగోళం పరుచుకోవడము, లేదంటే కావాలని చెప్పి మనం సమస్యల చిక్కుముల్లో వేసుకొని అక్కడ ఉండవు. నిజంగా మనమే చిక్కుముళ్ళు వేసుకుంటాం అనమాట. అలా వేసుకొని జీవోత్సవంగా బతకడము ఇది కాదు బతుకంటే. అలాగే మన ఇతరుల జీవితాలని, వాళ్ళ మనస్సుల్ని గాయపరుస్తూ బతకడము అది కూడా బతుకు కాదు. మనము బతుకుతున్నాము అంటే ఖచ్చితంగా మనతో పాటు ఒక నలుగురికి ఒక మంచి చేయడము, మిగతా వీలైతే వాళ్ళ జీవితాల్లో కూడా మనము వెలుగులు నింపడానికి ప్రయత్నించడము, ఇదే మనకి మరణం ఇస్తున్న అద్భుతమైన సందేశం అనమాట. భగవద్గీత కర్మయోగంలో ఒక శ్లోకం ఉంటుంది, యజ్జతాచరతి శ్రేష్ఠత దేవోతరో జనః సా యత్ ప్రమాణం కురుతే లోక తదనవర్తితే. ఇది భగవద్గీత చెప్పిన శ్లోకం. శ్రేష్ఠుడు సంఘంలో ఎలా ఉత్తమంగా నడుచుకుంటాడో అతన్ని చూసే సామాన్యులు కూడా అదే విధంగా అతని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటాడు. ఉత్తముడు తన ప్రవర్తన ద్వారా ఏ ప్రమాణాన్ని నెలకొల్పితే దానినే ఈ లోకమంతా ఆచరిస్తుంది అని చెప్పి ఈ యొక్క శ్లోకానికి అర్థం అనమాట. చూశారు కదా, మనము ఒక నలుగురి కోసము మనం మనిషిగా బ్రతకాలి. అంతేకాని ఇలాగా
సొంతగా మనము సొంత లాభం చేసుకోవాలి, నేనే బతకాలి, స్వీయంగా సుఖం పొందడము ఇలాగా ఉంటే అది నిజంగా ఆ వ్యక్తి యొక్క జీవితము సార్థకం అనేది ఉండదన్నమాట. కానీ ప్రతి వ్యక్తికి అనేది ఇక్కడ మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే జీవితాన్ని సార్థకం చేసుకుంటారో ఆ వ్యక్తులకు మాత్రము ఆదర్శవంతంగా బతుకుతారో వాళ్ళకి మాత్రము మరణం అనేది ఉండదు. ఇది తథ్యం. ఎందుకంటే వాళ్ళు మరణించవచ్చు, కానీ ఈ జీవితాన్ని ఈ యొక్క శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలోకి వెళ్తారనమాట. అది ఇదండి ఒక చిన్న అంశాన్ని తీసుకున్నాను ఈరోజు. థ్యాంక్ యూ మేడం. ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగవచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. మరణం తెచ్చిన సందేశం ఏదైతే ఉందో, అంటే మనము భయం అంటే అది వస్తుంది అంటే భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. అలాగే మనం చేయాల్సిన పనులన్నీ చక్కగా చక్కపెట్టుకోవాలి. ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా మంచి మార్గంలో ఉండాలి, మంచి మార్గంలో నడుచుకోవాలి. అకాల మృత్యువు నుంచి బయటపడాలి. ప్రతిదీ కూడా అంటే ఆ భయము అనేది కాకుండా దాని నుంచి ఇంకా మనం ఎంతో నేర్చుకోవాలి. అంటే వచ్చే టైము వచ్చినప్పుడు అది వరమే. అంత పూర్తి అనుభవించి జీవితం అంతా అనుభవించి తీరా మన కాలం అయిపోతుంది అంటే ఇంకా పండిపోయినాము అన్నప్పుడు ఆ చెట్టు నుంచి కాయ ఎలా విడిపోయిందో అలాగా మన జీవితం కూడా అలా సాగిపోవాలి. ఇంకా మనం లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ దేహం నుంచి కొత్త దేహానికి ట్రాన్స్ఫర్ అయిపోవాలి అన్నట్టు. అలాగే 11 రోజులు ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కొక్క రోజు కూడా ఏమేం మెసేజ్ బాగుంది సార్, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే కదా మేడం. నేను చాలా దగ్గర చూశాను మేడం. ఆ 11వ రోజు నిజంగా కొందరిని చూస్తే నాకు చాలా కోపం వస్తుందండి. వాళ్ళు చనిపోయిన బాధలో ఉంటారో మరి ఏమో తెలియదు, కానీ ఈ మాంసాహారం తినడము అది సంప్రదాయం నాకు తెలియదు నిజంగా. మేబీ నేను తప్పు కూడా కావచ్చు, కానీ నాకు అది నచ్చదు మేడం. నిజంగా నాకు వ్యక్తిగతంగా అది నచ్చదు. నాకు అది అదే అది ఎందుకు చేస్తారు అనేది నాకు నచ్చదు మేడం. అంతే కదా, దాన్ని ఆ బాధలాగా ఎవరు స్వీకరించట్లేదు. స్వీకరించట్లేదు. అది ఒక ఏందో మరి అలా చేయడము, అది మేబీ నాకంత అనుభవం కూడా లేదు అనుకుంటాను చెప్పేదానికి. ఓకే మాస్టర్స్, దీని మీద సార్ చక్కగా చెప్పారు కదా. ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే సార్ చెప్పిన దాని మీద మాట్లాడాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ మేడం. మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. మరణం ఇస్తున్న మహత్తర సందేశం గురించి చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్క మనిషి కూడాను ఫస్ట్ భయపడేది మరణం అంటే అమ్మో చావు భయము మరణము అని చాలా భయపడతారు. కానీ అది ఈ జీవుడికి ఎంతో ఒక బహుమానము అనేది ఎవరు అర్థం చేస్తారు. ఉన్నప్పుడు కూడా మంచి కర్మలు చేస్తూ నలుగురికి సహాయం చేస్తూ ఈ వ్యామోహాలకు ఈ అసూయలకు పోకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ నలుగురికి మనం వెలుగునిస్తూ దారి చూపిస్తూ బ్రతికి మన జన్మను సార్థకం చేసుకోవాలి అని చాలా చక్కగా చెప్పారు. తర్వాత మనకు మృత్యుంజయ మంత్రం కూడా చెప్తారు కదా, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని చెప్తారు కదండి సార్. అదే ఒక తీగ నుంచి దోసపండు ఎంత సునాయాసంగా అది విడిపోతుందో అలాగే ఈ శరీరం నుంచి కూడా జీవుడు ఈ సునాయాస మరణం అనేది పొందటం జరిగితే అది ఆ జన్మకు సార్థకము అని అనిపిస్తుంది. ఈ మృత్యువు కూడాను ఈ జీవుడికి ఒక వరం లాంటిదే, అది శాపం ఎప్పుడూ కాదు. దాన్ని ఉన్నప్పుడే మనకు ఇది శరీరంలో ఉన్నప్పుడే మనము ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అన్న విషయాలన్నీ చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ నాగజ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం.
మేడం గారు నమస్తే అండి. సార్ చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది ఎక్స్ప్లెనేషన్, చాలా బాగుంది మరణం అని. కానీ అంతే సార్, ఫస్ట్ చనిపోయిన రోజు ఉన్న బాధ రెండో రోజు ఉన్న బాధ మూడో రోజు ఉండదు. లాస్ట్ పెద్ద కర్మ చిన్న కర్మ చేసే రోజు కొంచెం ఉంటుంది, తర్వాత నిజంగానే మర్చిపోతాం. పెద్దవాళ్ళు అయితే మర్చిపోతాం సార్, నిజంగా అది. చిన్నవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు 30 years 30 లోపు పిల్లలు ఉన్నప్పుడు ఉంటదండి అది బాధ. జీవితాంతం ఉంటుంది ఆ బాధ. పెద్దవాళ్ళు ఒక 80-70 years అంటే కొంచెం చాలా అనుభవించారు, చాలా చూశారు అని మనకు అంత బాధ అనిపించదు ఆ విషయంలో అయితే. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అండి, ఇంతకుముందు 80 years అంటే బాగా అబ్బా బాగా బతికారు, ఇప్పుడు 50 years బతికామంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఇప్పుడు రోజుని బట్టి. చిన్న చిన్న పిల్లలండి హార్ట్ స్ట్రోక్ లో రావడం చేయడం అప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు వయసు అనేది 50 years బతికమంటే అబ్బా చాలా బాగా బతికేము, చాలా బాగుంది. 50 years దాటాక అబ్బా పర్లేదు, మన మరణం వచ్చినా మనకి ఇబ్బంది లేదని కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చండి. దానికి అయితే మనం భయపడని అవసరం లేదు. నేను ఈ మధ్యకాలం నేను చూసిన పరిస్థితులను బట్టి అయితే 50 years బతికేము అంటే చాలా గ్రేట్ అండి. కళ్ళు మూసుకుని మనం దేవుడు తీసుకెళ్ళిపోతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్ని వదిలేసి. నా ఉద్దేశం అయితే అది. నేను కోరుకునేది కూడా అదే. ఏంటంటే ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్టు వెళ్ళిపోతే, పడుకున్న వాళ్ళని పడుకున్నట్టు చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది సార్, బాగా చెప్పారు. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు రమ్మని వెళ్ళిపోవచ్చండి, ఏం తెలియదు మనకి. ఏమో ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎప్పుడు వెళ్తామో అవి ఎవ్వరికీ తెలియదు. ఓకే సార్, ఓకే, బాయ్ అండి. చిరంజీవత్వము అనేది తెలుసుకున్నాక మనం ఇంకా అది మాట్లాడకూడదు మేడం. చిరంజీవత్వము అన్నాక మన చేతుల్లోనే ఉందంట. ఆ ఆ స్టోరీ కానీ ఆ క్లాస్ కానీ విన్నప్పుడు అనిపించింది అనమాట. చిరంజీవత్వం లిండా గుడ్మాన్ గురించి విన్నప్పుడు ఆవిడ చెప్పిన సందేశాలు కానీ మెసేజ్లు కానీ విన్నాక ఆ ఆ అంటే అందరికీ మిగతా వాళ్ళకు మన ధ్యానులకు అదే తేడా అన్నట్టు చెప్పారనమాట. అది ఒకసారి చిన్నవాళ్ళు తెలుసుకున్నారంటే అయినప్పుడు ఉంటుంది మేడం, ఎంత ధ్యానం చేసినా ఎంత ఇది చేసినా ఆ బాధ ఉంటది. మేము అనుభవించిన వల్ల నాకు తెలుస్తుంది. ఎంత ధ్యానం చేసినా ఆ బాధ మా చిన్నపిల్లల విషయంలో మాత్రం బాధ ఉంటుంది మేడం, ఎలా అయినా ఉంటుంది. పెద్దవాళ్ళ అది ఆ స్థితికి ఇంకా చేరుకోలేదు మనం. పరిపక్వత అంటారు కదా, ఆ స్థితికి రావాలి కదా మనం. ఇంకా ఆలోనే ఉన్నాం కదా, అదనమాట. అలా ఉన్నాం ఇంకా మనం. రాఘవయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్ సబ్జెక్టు. ఇప్పుడు ఉన్నప్పుడే మనం చేయాల్సిన అన్ని చేసుకుంటా ఉన్నప్పుడు తర్వాత ఏం జరుగుతున్నది దాని గురించి ఆలోచన అనేది ఎవరికనేది ఉండకపోవచ్చు. ఈ విధానం అనేది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నా కోసం నాకు 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 అని పాకులాడతా ఏం చేస్తున్నారు ఏమి చేస్తున్నారు మన తన అనేది ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు. ఈవెన్ ఎవరి కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులను చూస్తున్న పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఈ అనాథాశ్రమాలు ఏడ నుంచి వచ్చినాయి? ఇవన్నీ అలా చేస్తున్న వాళ్ళే కదా. కనీసం అనేది మన ఇప్పుడు నుంచి అన్న ఇప్పుడు మనకు తెలిసి ఒక్కొక్కరిని మనం మేలుకొల్పుకుంటూ వస్తున్నాం. మనం ఉన్నటువంటి మన గ్రూపులో మహావతార ఫౌండేషన్ గ్రూప్ నుంచి కూడా ఒక్కొక్కరన్నా తెలుసుకుంటూ కొంచెం పేరెంట్స్ కానీ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఈ బంధాలను కొనసాగించుకుంటూ ముందుకెళ్తే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశం. చనిపోయిన తర్వాత ఎవరికి ఏది తెలియదు. ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తాం కాబట్టి మనం స్టేజెస్ పెరిగే కొద్దీ ముందేంటి తర్వాత ఏంటి కూడా తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నాయి ఆ స్టేజ్ దాకా వెళ్ళినప్పుడు. కానీ తర్వాత తెలియదు కాబట్టి కొంచెం ఉన్నప్పుడే అందరినీ మంచి మనసుతో స్వీకరిస్తూ అందరితో ఐక్యతగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినట్టు రంగనాథ్ సార్ గారు చదివేసుకుంటూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవీంద్రరావు గారు సార్ అన్మ్యూట్ చేస్తుంది. నమస్తే మేడం. క్రాంతి కుమార్ గారు ఈ యొక్క మరణ విస్తరణ మహత్తర సందేశం గురించి చాలా చక్కగా వివరించారు ఉదాహరణ రూపంగా. జాతస్య మరణం బ్రహ్మ అనేది, ఈ యొక్క మరణం అనేది మన చేతుల్లో లేదు. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు, అది తెలిసిందే అది. కానీ ప్రతి జీవుడు కూడా ఇంకా నేను బతకాలి ఇంకా బతకాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే
నేను ఇంకా బతకాలి, బాగా బతకాలి, ఆ ఆస్తులు బాగా కూడబెట్టాలి, నా కొడుకులకి, నా మనవాళ్ళకి, మా మనిమల వాళ్ళకి ఇలాగ కూడబెట్టాలి అనేసి ఆ విధంగా మరీ స్వార్థంతో ఈ రోజు వ్యవహరిస్తున్నాడు ప్రతి మానవుడు కూడా. కానీ ఇదివరకు రోజుల్లో అయితే లేదు, ప్రస్తుత పరిస్థితులు మాత్రం అలాగే ఉంది. కాబట్టి మనకి ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, ఉన్నప్పుడే మనం సాధ్యమైనంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా సమాజ సేవ చేస్తూ ఉండాలనేది. అట్లాగే చనిపోయిన తర్వాత బాధపడడం అనేది, ఆత్మజ్ఞానం ఉండేవాళ్ళు ఎవరు కూడా సాధ్యమైనంత వరకు బాధపడరండి. ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు అది సహజమే కదా చనిపోవడం అనేసి బాధపడరు. కాబట్టి కానీ అందరికీ అంత జ్ఞానం ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా మనం అందరం కూడా బాధపడుతూ ఉంటాం. మనం అందరం కూడా ఆ స్టేజ్లో లేం కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు చనిపోయినప్పుడు మన కుటుంబ వ్యక్తులు కూడా అయ్యో చనిపోయినాడు అనేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బాధపడతాము. అది మరుపు అనేది మనకి ఇచ్చినటువంటి వరం కాబట్టి, దేవుడు ఇచ్చిన వరం కాబట్టి కొంతకాలానికి క్రమక్రమంగా మనం మర్చిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మరణం అనేది ఒక మంచి మనకి మహత్తరమైనటువంటి వరమే అది. అందుకే మనం దేవుని ప్రార్థించేటప్పుడు సునాయాస మరణం అని చెప్పేసి ఒక 3 వాక్యాలు ఉన్నాయి. అంటే నాకు సునాయాస మరణం స్వామి, ఇప్పుడు మేడం గారు అడిగింది కదా, ఇప్పుడు ఉన్నట్టుండి ఇలాగే చనిపోవాలనేసి అన్నారు కదా. అట్లాగా సునాయాసంగా ఎలాంటి బాధలు లేకుండా తీసుకో స్వామి అనేసి మామూలు నమస్కారం చేసుకుంటూ చెప్పుకుంటుంటారు కొందరు. అది ఆ విధంగా ఉంటే ఈ లోపల బతికున్న రోజుల్లో అందరికి సహాయపడుతూ నలుగురికి మేలు చేసుకోవడం మంచిది. క్రాంతి కుమార్ గారు చాలా చక్కగా ఈ యొక్క సందేశాన్ని వివరించాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం గారు. మరణిస్తున్న మహత్వ సందేశం గురించి క్రాంతి కుమార్ గారు చాలా బాగా చెప్పారు మేడం గారు. కథల ద్వారా ఈ విషయాన్ని చాలా బాగా విశదీకరించారు. మృత్యుంజయ మంత్రం గురించి కూడా చాలా బాగా తెలియజేశారు. అలాగే మనం నిత్యం జాగ్రత్త కలిగి ఉండి జీవిత మాధుర్యం తెలుసుకొని చక్కగా జీవించాలని చాలా చక్కగా వివరించారు. అదే విధంగా అవసాన దశలో మృత్యం ఒక వరం అనేది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు ఏదైనా చెప్పాలన్నా? ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు. అద్భుతమైన విషయము, ప్రతి ఒక్కరిలోనూ జరిగే విషయము, అందరూ స్వీకరించాల్సిన విషయం, అంతే కదా. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే. దీన్ని మంచి టాపిక్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. ఇంకొకటి అండి, రేపు సమగ్ర జీవన శైలి, అది కూడా ఎవరెవరు ఏమేమి టాపిక్స్ తీసుకుంటారో చక్కగా తీసుకోండి. మంచి మంచి టాపిక్స్ ఉంటాయి, సెర్చ్ చేయండి. మంచి టాపిక్స్ తీసుకొని రేపు సమగ్ర జీవన శైలి చెప్పే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా, సాధ్యమైనంత వరకు. ఓకేనా? థ్యాంక్ యూ. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదామండి. అలాగే కళ్ళు 2 మూసేసుకుందాము, వేలలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము, స్థిర సుఖాసనంలో కూర్చుందాము. పిరమిడ్ ఉంటే పెట్టేసుకుందాము. శ్వాస మీద ధ్యాస, మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తాము. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను గమనించడమే. మన శ్వాసే మన భగవంతుడు. ఆ భగవంతుని పట్టుకున్నాము.
ఏం మాస్టర్స్ నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కాళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే రేపు సమగ్ర జీవన శైలి కార్యక్రమం ద్వారా కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.